ఎనీవే, ఢిల్లీ నుంచి ఎంతో అనుభవం ఉన్న ఐ స్పెషలిస్ట్ని పిలిపిస్తున్నాను. పిలిపించండి డాక్టర్ గారు. ఎంతమంది స్పెషలిస్ట్నైనా పిలిపించండి. రాధ కంటి చూపు రావాలి, తను చూడగలగాలి. నేను కష్టాల భారాన్ని భరించలేక కృంగిపోతున్నప్పుడు నాకు ధైర్యం చెప్పింది ఆ కళ్ళే. నేను అవమాన భారాన్ని భరించలేక రగిలిపోతున్నప్పుడు తప్పు అని వారించింది కూడా ఆ కళ్ళే. నా జీవితంలో ప్రతి మలుపు సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకోవాలని చెప్తూ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది ఆ కళ్ళే. ఆ కళ్ళల్లో వెలుగు రావాలి. డాక్టర్ గారు, కావాలంటే నా కళ్ళు తీసి రాధకు అమర్చండి. నేను గుడివాడిని అయిపోయినా పర్వాలేదు. తను చూడగలగాలి, తనకు చూపు రావాలి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఓకే ఓకే, రిలాక్స్. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. రేపే ఢిల్లీ నుంచి ఐ స్పెషలిస్టులు వస్తున్నారు. వాళ్ళు మీ భార్య కళ్ళను పరీక్షించి పాజిటివ్గా రిపోర్ట్ ఇస్తే వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మీ, నువ్వేంటి ఇక్కడ? అర్జెంటుగా నేను కలవాలని వచ్చానే. నన్ను కలవడానికి నువ్వు రావడం ఏంటి మమ్మీ? ఒక్క ఫోన్ చేస్తే సరిపోయేది కదా. అబ్బా, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదే, అందుకే నేనే వచ్చాను. అవును, ఇంట్లో ఎవరు లేరా? ఎవ్వరూ లేరు. ఏమైంది మమ్మీ? చెప్తాను. నీకు తెలుసు కదా, ఈ సిటీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మీ డాడీ పరపతి ఎంతగా పెరిగిపోయిందో. ఛాంబర్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికై ఎంతో మంచి గుర్తింపుని పాపులారిటీని తెచ్చుకున్నారు. ఆ కోటిగాడు అడుగడుగునా మీ డాడీతో బిజినెస్లో పోటీ పడుతున్నది చాలక ఇప్పుడు ప్రత్యర్థిగా ఎన్నికల్లో నిలబడుతున్నాడు. ఎలాగైనా పంతంతో మీ డాడీని ఓడించాలని కంకణం కట్టుకుని అప్పుడే ప్రచారం కూడా మొదలుపెట్టాడు. ఒకవేళ ఎన్నికల్లో మీ డాడీ ఓడిపోతే? మమ్మీ చూసావా, ఓడిపోతే అనే మాటనే నువ్వు భరించలేకపోతున్నావు. అదృష్టం తిరగబడి ఒకవేళ నిజంగానే ఓడిపోవడం అనేది జరిగితే ఆ అవమానాన్ని తట్టుకోలేక మీ డాడీ ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించు. అర్థమైంది మమ్మీ. కానీ ఆ కోటిగాడు ఒకప్పుడు మన దగ్గర కారు డ్రైవర్గా పనిచేసినవాడు. వాడికి డాడీతో పోటీ పడే అంతటి దమ్ము ధైర్యం ఎలా వచ్చాయి? డబ్బు పిల్లి లాంటి వాణ్ణి కూడా పెద్ద పులిలా మార్చేస్తుంది. వంగి వంగి సలాములు చేసిన వాడి చేతే మీసం మెలేసేలా చేస్తుంది. మరిప్పుడేం చేయాలి? చెయ్యడం కాదు, ఆల్రెడీ చేసేశాను. ఏం చేశావు? యాక్సిడెంట్ ప్లాన్ చేసేశాను. మమ్మీ, ఎలాగైనా ఆ కోటిగాణ్ణి ఛాంబర్ ప్రెసిడెంట్ కాకుండా ఆపాలని ఎవ్వరికీ చెప్పకుండా ఈ యాక్సిడెంట్ ప్లాన్ చేస్తే బ్యాడ్ లక్. ఆ కోటిగాడికి బదులు కారులో ఉన్న రాధ గాయపడి హాస్పిటల్లో జాయిన్ అయింది. ఓ లారీ డ్రైవర్ గాడు పోలీసులకు దొరికిపోయాడు. మమ్మీ, అంటే వాడు? మన మేనేజర్ నాకు చెప్పాడు. పోలీసులు ఎంత కొట్టినా ఆ డ్రైవర్ గాడు నోరు విప్పలేదట. థ్యాంక్ గాడ్. మరి ఇంకెందుకు టెన్షన్? ఎందుకంటే ఏం చెప్పను, వాడు మన కంపెనీ డ్రైవర్ అని తెలిసిన ఆ కోటిగాడు ఈ పని చేయించింది మీ డాడీనే అనుకుని సరాసరి ఆఫీస్కెళ్ళి ఒకప్పటి తన యజమాని అనే విశ్వాసం కూడా లేకుండా మీ డాడీ చొక్కా పట్టుకుని మమ్మీ నోటికొచ్చినట్టు తిట్టాడట.
నా భార్యకు ఏమైనా జరిగిందో నిన్ను వదిలిపెట్టను, చంపేస్తాను అన్నంత సీరియస్గా అల్టిమేటం కూడా ఇచ్చాడట. ఎంత ధైర్యం ఆ రాస్కల్కి! నడిమంత్రపు సిరితో ఆ కోటిగాడు కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు. వాడు తనతో ఘర్షణకు దిగి బండ బూతులు తిడుతున్నా మీ డాడీ జవాబు చెప్పలేకపోయారట. అసలు ఆ యాక్సిడెంట్ చేయించింది ఎవరు అన్నట్టు మీ డాడీ మాట్లాడుతుంటే ఎక్కడ నా ప్లాన్ బయటపడిపోతుందోనని టెన్షన్గా ఉంది. అర్థమైంది మమ్మీ. ఇంత పెద్ద ప్లాన్ చేసే ముందు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే? అది సింపుల్గా అయిపోతుందిలే అనుకున్నాను, కానీ ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. అనుకోవాలి మమ్మీ. ఇలాంటి ప్లాన్స్ వేసే ముందు అన్ని కోణాల నుంచి ఆలోచించాలి. ఒకవేళ ప్లాన్ మిస్ఫైర్ అయితే మన పేరు బయటికి రాకుండా ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మర్డర్ చేయించడం అంటే మాటల్లో అనుకున్నంత ఈజీ కాదు. కాదు అని ఇప్పుడేగా తెలిసింది. అసలే ఆ రాధమ్మంటే మీ డాడీకి చాలా అభిమానం. ఆ కోటిగాడితో గొడవ పడ్డా తనని మాత్రం చెల్లెమ్మా అని పిలిచేవారు. అలాంటి రాధమ్మకి యాక్సిడెంట్ అయిందని, అది కూడా మీ డాడీయే చేయించారని ఆ కోటిగాడు మండిపడుతున్నాడే. ఒకవేళ ఎంక్వైరీ చేయిస్తే కొంప మునిగిపోతుందే. పోలీస్ కస్టడీలో ఉన్న ఆ లారీ డ్రైవర్ గాడు ఏ క్షణంలో అయినా నోరు తెరిస్తే మీ మమ్మీ శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్క పెడుతూ చిప్పకూడు తినాల్సిన గతి పడుతుందే. డోంట్ వరీ మమ్మీ, నాతో చెప్పావు కదా, నేను చూసుకుంటాను. అది కాదమ్మా. మర్చిపో మమ్మీ, ఐ విల్ డీల్. నీ పేరు బయటికి రాకుండా నేను మేనేజ్ చేస్తాను. ఎలా చేస్తావు, ఎప్పుడు చేస్తావు? ఇలా అర్చన పెళ్లి అయిపోనివ్వు. అలా ఈ కేసు సంగతే కాదు, ఆ కోటిగాడి సంగతి కూడా నేను చూసుకుంటాను. ఐ విల్ సీ ఇట్. ఏమండి, రాధా, నేను వచ్చానని ఎలా గుర్తుపట్టావు? ఇప్పుడు నేను చూడలేకపోయినా ఇన్నేళ్లుగా మీ అడుగులు చప్పుడు నాకు తెలిసిందే కదండి. నా చుట్టూ ఎంతమంది ఉన్నా మీ ఊపిరిని బట్టే చెప్పగలను మీరెక్కడున్నారో. రాధా, అన్నం తిను. వద్దండి, తినాలనిపించడం లేదు. బంగారు తల్లివి కదా, కొద్దిగా తిను, ఓపిక వస్తుంది. ఓపిక తెచ్చుకుని గుడ్డిదాన్ని ఏం చేయాలండి? అంత మాట అనుకో, నీకు తప్పకుండా చూపు వస్తుంది. రాదండి, రాదు. నాకు తెలుసు. మీరు నన్ను ఓదార్చాలని చెప్తున్నారు కదా. లేదు రాధా, మీ రాధ ఎప్పటికీ చూడలేదండి. రోజు బయటికి వెళ్లే ముందు రాధా టాటా అని చెప్పే మీ చిరునవ్వుని ఇక మీదట ఎప్పటికీ చూడలేదండి. చచ్చే, అవి మాటలు రాధా. ఇదిగో, ఇవాళ ఢిల్లీ నుంచి ఒక పెద్ద ఐ స్పెషలిస్ట్ వస్తున్నాడు. నీ కళ్ళను పరీక్షించి ఆపరేషన్ ఎప్పుడు చేయాలో చెప్తాడు. అందుకే నువ్వు త్వరగా తినేసి రెడీగా ఉంటే. వద్దండి, దయచేసి నన్ను బలవంత పెట్టొద్దు. నాకేమీ తినాలనిపించటం లేదు. అలా అనకూడదమ్మా. వేళకు ఆహారం తీసుకుని మీరు కొంచెం కోలుకుంటేనే ఆపరేషన్ తట్టుకోగలిగేది.
డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా? నాకేం వద్దు, నన్ను ఇలాగే ఉండనివ్వండి, మీకు దండం పెడతాను. కోటేశ్వరరావు గారు, ఢిల్లీ నుంచి వచ్చిన ఐ స్పెషలిస్ట్ డాక్టర్ మిత్రా గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు. రండి కలుద్దాం. ఓ అలాగా. తనకి సార్, మీరు వెళ్ళిరండి. ఆవిడికి భోజనం నేను తినిపిస్తాను. థ్యాంక్ యూ. రాధా, డాక్టర్ గారిని కలిసి వస్తాను. రండి. పదండి. రాధమ్మా, నా మాట విని చిన్నపిల్లలా మారం చేయకుండా అన్నం తిను. ఎన్నిసార్లు చెప్పాలి? నాకు తినబుద్ధి కావడం లేదు, నేను తినను. అది కాదమ్మా. ఇదిగో, నన్ను ఇలాగే బలవంత పెట్టావనుకో, మందులు కూడా వేసుకోను. ఏమనుకుంటున్నావు? ఆంటీ, నేను తినిపించినా? అబ్బబ్బబ్బబ్బా, క్యూ కట్టినట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ. నేను తిననని చెప్పాను, తినను. అలాగా? ఎందుకట? ఎందుకో అందుకు. నేను తిననంటే తినను, అంతే. ఆంటీ, నా బదులు మీ కూతురే తినిపిస్తానంటే కూడా ఇదే జవాబు చెప్తారా? చెప్పండి. ఎలా తినిపిస్తుంది? నా కూతురు ఇక్కడ లేదుగా. అయితే మీ కూతురు ఎక్కడుందో నేను చెప్తాను. నిజంగానా? నా కూతురు ఎక్కడుందో నువ్వు చెప్తావా? చెప్తాను. ముందు మీరు అన్నం తింటే తప్పకుండా చెప్తాను. ఇదిగో, తిన్నాక మోసం చేయు కదా. మ్మ్హ్మ్. అయితే సరే, తింటాను, పెట్టు. ఇది మీకు దూరమైన మీ కూతురి ముద్ద. ఇది మీ గురించి ఎంతో కేర్ తీసుకుంటున్న మీ వారి ముద్ద. ఇది నా చేత్తో నేను తినిపిస్తున్నాను కాబట్టి నా ముద్ద. అమ్మ స్వప్న, మొన్నటి దాకా నాకు నువ్వెవరో కూడా తెలీదు. కానీ ఇప్పుడు నీ చేత్తో ఇలా ముద్దలు కలిపి పెడుతుంటే నాకు నా కూతురే గుర్తుకొస్తుంది. ఆంటీ, అవునమ్మా, నీ మాటలు వింటుంటే అచ్చు మా అచ్చును మాట్లాడినట్టే ఉంది. నువ్వెలా ఉంటావో చూడలేకపోయినా నీ మాటలు వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది. విన్నావా స్వప్న? మేం ఇంతమంది బతిమాలినా ససేమీరా అంది. కానీ నువ్వు నచ్చ చెప్పగానే ఓకే అని తినేసింది. అవును, ఇలా నీ చేతిని పట్టుకుంటే నా కూతురే నా పక్కనున్నంత సంతోషంగా ఉంది స్వప్న. నాకు స్పృహ వచ్చాక కళ్ళు కనిపించక గుడ్డిదాన్ని అయిపోయానని బోరున ఏడ్చాను. కానీ నీ చేతి స్పర్శలో ఏం మహత్యం ఉందో గాని ఇప్పుడు నా మనసంతా తేలిగ్గా ఉంది, కడుపు నిండిపోయింది. మనుషులెంత దూరమైన మరుగు కాదు ఈ ప్రేమ, మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవం వచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు, ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు. ఓం కమలాయ నమః ప్రథమగంధ పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయగంధ పూజయామి. లోకమాత్రాయ నమః తృతీయగంధ పూజయామి. విశ్వధన్యాయ నమః
చతుర్థగంధ పూజయామి మహాలక్ష్మీ నమః పంచమగంధ పూజయామి క్షీరాబ్దతనయాయ నమః షష్టమగంధ పూజయామి విశ్వసాక్షిణ్యాయ నమః సప్తమగ్రంథ పూజయామి చంద్రసహోదర్యాయ నమః అష్టమగ్రంథ పూజయామి హరివల్లభాయ నమః నవమగ్రంథ పూజయామి నానావిధ పరిమళ పత్రపుష్ప అక్షతాన్ సమర్పయామి శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్యలక్ష్మీ జాతవేదో భవావః తామావహ లక్ష్మీమర్వగావడీం యస్యామిందేయం కామశ్చాపురిహానహం అశ్వపూరార్ధమధ్యమహస్తనాద ప్రబోధినీం కాస్వోసహిరణ్యవ్రాకారామార్ధాం ధరంతి తృప్తయంతీం జ్ఞారావృణిహిం గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదహిం దైవే స్వస్తిరస్రః స్వస్తిర్వాణిషేభ్యః ఊర్జంతగాతభేషజం ఓం దిశ్యాన్. అమ్మా, మీ భర్త క్షేమంగా ఉండాలని, వంశోద్ధారకుడు పుట్టి మీ కుటుంబం సకల సౌభాగ్యాలతో తొలతూగాలని ఆ తల్లికి నమస్కారం చేసుకోండి. భక్తితో ఈ తోరాన్ని మీ కుడి చేతికి కట్టుకోండి. ద్రవం ద్రవం దేవో బృహస్పతి ద్రవం ఇంద్రస్యాగ్నిస్య రాశయం ధారయాతం భద్రామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహమే రమే కంకణధారణ అయమూర్త సుముహూర్త అస్తు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం భద్రామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహమే రమే సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాతుం స్వభావం నిత్యతరుత్వా అత్యతిష్టదసాంగళం. అమ్మ, ఈ సుమంగళి వ్రతాన్ని సంకల్పించి పంచపతివ్రతలు అంటే అహల్య, ద్రౌపది, తార, కుంతి, మండోదరి, అలాగే పంచమహాదేవతలు అంటే ఉమా, ఉష, వైదేహి, రమ, గంగ వీళ్ళని స్మరించుకుంటూ భక్తి నిష్టలతో 3 రోజుల పాటు ఉపవాసము ఉండి ఆ తల్లికి యథాశక్తి కొలది షోడశోపచార పూజ చేశావు కాబట్టి ఇక నీ భర్తకి ఏమీ కాదు. ఆ 7 లోకాల్లో ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటాడు. పూర్ణ ఆయుష్కుడై సంతోషంగా అతి త్వరలో తిరిగి వస్తాడమ్మా. దక్షిణ మనసోచాహ పరిమితహిరణ్యం తుభ్యమహం సంప్రదతీర్న మమ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ మనోవాంఛాఫలసిద్ధిరస్తు సుపత్రా ప్రాప్తిరస్తు. వెళ్ళొస్తానమ్మా. శభాష్ కల్పన, గ్రేట్. సుమంగళి వ్రతం, కుడి చేతికి తోరణం, బాగుంది, చాలా బాగుంది. సంభావన కోసం ఆ పురోహితుడు తూ అంటూ ఏవో మంత్రాలు చదవడం మంత్రముగ్ధులైపోయినట్టు మీరంతా సంతోషంతో ఓహోహో అనుకుంటూ వెర్రి గొర్రెల్లా తలలు ఊపడం చాలా చాలా బాగుంది. నోర్మయ్, ఏమత్తయ్యా, ఆ దొంగ పంతులు ఈ దొంగ పూజ చేయిస్తే పారిపోయిన మీ దొంగ అల్లుడు క్షేమంగా తిరిగొస్తాడా? వదినా, మాటలు మీరితే మర్యాదగా ఉండదు. అరే, ఎందుకంత కోపం? అయినా అంత కాని మాట నేనేమన్నాను? 5 రూపాయల ఖర్చుతో దారాన్ని, పసుపుని, పసుపు కొమ్మని, పూలని, ఆకుల్ని కలిపి ఆ దూరాన్ని నీ చేతికి కట్టుకుంటే గాయమైపోయిన గోవిందం తిరిగొచ్చేస్తాడని. 1, 2 15 లక్షలతో జంప్ అయిపోయిన వాడు
ఈ పాటికి నిన్ను వదిలిపెట్టి మరో రంగుల పిట్టని పట్టి ఎక్కడో సీక్రెట్ గా సెకండ్ సెటప్ ని పెట్టే ఉంటాడు. చూడమ్మాయి, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నా కొడుకు అలాంటి వాడు కాదు. అనే ప్రతి పిచ్చి తల్లి అనుకుంటుంది. నా మొగుడు శ్రీరామచంద్రుడనే ప్రతి పిచ్చి పెళ్ళ మురిసిపోతుంది. కానీ నిజాలు బయటపడినప్పుడే కదా గెటప్పుల గురించి సెటప్పుల గురించి తెలిసేది. సౌందర్య, మనసు ఆందోళనగా ఉండి నా కూతురు భక్తి శ్రద్ధలతో సుమంగళి వ్రతం చేసుకుంది. అమంగళకరమైన నీ మాటలతో దయచేసి అందరి మనసుల్ని బాధ పెట్టకు. చూడమ్మా, పూజలు వ్రతాలు అనేవి నమ్మే వాళ్ళకి, నీలాంటి నమ్మకం లేని వాళ్ళ కోసం కాదు. దీన్ని నమ్మకం అనరు, అజ్ఞానం అంటారు, మూఢ విశ్వాసాలు అంటారు. వదినా, రోడ్డు పక్కన పడి ఉంటే దాన్ని రాయి అంటారు. అదే రాయి పూజా మందిరంలో ఉంటే దేవుడి ప్రతిమ అని మొక్కుతారు. నమ్మకాలే అను, విశ్వాసాలే అను, యుగ యుగాలుగా తరతరాలుగా వాటిని పాటిస్తోంది అజ్ఞానంతో కాదు, భక్తిభావంతో. భర్తే దైవం అని నమ్మే నాలాంటి ఆడవాళ్లు ఈ సుమంగళి వ్రతాన్ని చేసేది తమ కోసం కాదు, బతుకునిచ్చిన భర్తల క్షేమం కోసం. అయినా భర్త విలువ, భక్తి విలువ రెండూ తెలియని దానివి. కడుపు తీపి అంటే తెలియకముందే ఆ కడుపునే తీయించుకున్న కసాయి దానివి.